నమస్తే. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ మెటఫోరికల్ రోడ్ ట్రిప్కి వెళ్తున్నాం. ధర్మమనే అత్యంత లోతైన కాన్సెప్ట్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి, అలాగే మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే కన్ఫ్యూజింగ్ ఆప్షన్స్ని ఎలా నావిగేట్ చేయాలో తెలుసుకోవడానికి మనం కలిసి బయలుదేరుతున్నాం. సరే, ముందుగా ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలుపెడదాం. మనం ప్రతిరోజు నడుస్తున్న దారులు నిజంగా మనమే ఎంచుకుంటున్నామా? లేక ఈ విశాలమైన విశ్వం మనకోసం ఒక దారిని ముందుగానే డిసైడ్ చేసి ఉందా? మనం నిజంగానే సరైన ట్రాక్లో వెళ్తున్నామా? లేక కళ్ళెదురుగా ఏది ఈజీగా కనిపిస్తే ఆ దారిలో అలా నడిచేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ముందుగా ధర్మమార్గమంటే ఏంటో, మన అసలైన గమ్యం ఏంటో అర్థం చేసుకుందాం. మనం ఈ ప్రయాణంలో ముందుకు వెళ్లే ముందు అసలు మన డెస్టినేషన్ ఏంటో క్లారిటీ తెచ్చుకోవాలి. చూడండి, ఈ సృష్టికి సంబంధించి ఒకే ఒక మెయిన్ హైవే లాంటి మార్గం ఉంది. కానీ అది మనకోసం అనంతమైన చిన్న చిన్న దారులుగా విడిపోయి ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, సనాతన ధర్మం అనేది ఈ ఉనికిని బ్యాలెన్స్ చేసే ఒకే ఒక్క యూనివర్సల్ మార్గం. మనం మన పర్సనల్ లైఫ్లో వేర్వేరు దారుల్లో వేర్వేరు స్పీడ్స్లో వెళ్ళొచ్చు, కానీ ఫైనల్గా ఆ దారులన్నీ తీసుకెళ్లేది ఆ ఒక్క గమ్యానికే. మన రూట్స్ వేరైనా డెస్టినేషన్ ఒక్కటే. ఇకపోతే సౌలభ్యం వర్సెస్ కాస్మిక్ గైడెన్స్, సరిగ్గా కూడలిలో నిలబడినప్పుడు మనం చేసే ఎంపికల గురించి చూద్దాం. లైఫ్లో ఒక క్రాస్ రోడ్స్ అంటే ఒక కూడలి ఎదురైనప్పుడు మనుషులుగా మనం ఎలా రియాక్ట్ అవుతామనేది చాలా ఆసక్తికరం. ప్రాక్టికల్గా చెప్పాలంటే మనం ఏం చేస్తామంటే, తరచుగా మనకు కంఫర్టబుల్గా ఉండే దారుల్నే ఎంచుకుంటాం. లేదా మన చుట్టూ ఉన్నవాళ్ళంతా అటే వెళ్తున్నారు గదా అని అదే సేఫ్ అనుకుని గుడ్డిగా ఫాలో అయిపోతాం. అక్కడితో పెద్ద డేంజర్ బోర్డుండి ఆ దారిలో వెళ్ళొద్దని క్లియర్గా వార్నింగ్స్ ఇస్తున్నా సరే మనం అస్సలు పట్టించుకోం. ఇక్కడే అసలు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఒకవైపు మనకు కంటికి కనిపించే బెనిఫిట్స్ ఇచ్చే ఈజీ రూట్ ఉంటుంది, అందరూ వెళ్తున్నారు గదా అని ఒక ఫాల్స్ సేఫ్టీ ఫీలింగ్ ఇస్తుంది. కానీ ఒక్కోసారి అందులోంచి వెనక్కి రాలేని పరిస్థితి వస్తుంది. మరోవైపు కంటికి కనిపించని కాస్మిక్ పాత్, అదే మన ధర్మ మార్గముంటుంది. ఇది విశ్వం మనకోసం క్రియేట్ చేసిన రూట్, అంతిమంగా మన ప్రయాణానికి అత్యుత్తమమైనది. మరి దారి తప్పితే ఏంటి పరిస్థితి? కోర్స్ కరెక్షన్ అంటే మన కాస్మిక్ నావిగేషన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇక్కడ మనకందరికీ ఒక డౌట్ రావచ్చు. ఆ ఈజీ రూట్కి అట్రాక్ట్ అయిపోయి దారి తప్పితే అప్పుడేంటి పరిస్థితి? ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. మనం ఎప్పుడూ ఖచ్చితంగా ఆ మెయిన్ రోడ్లోనే ఉండాల్సిన అవసరం లేదు. మనం వేరే దారిలో ఉన్నప్పటికీ మన ఇంటెన్షన్స్ని, మన యాక్షన్స్ని ఆ యూనివర్సల్ ధర్మంతో అలైన్ చేసుకుంటే చాలు. ఎప్పుడూ ఏం చెయ్యాలో విశ్వం ఆటోమేటిక్గా మనకు గైడ్ చేస్తూనే ఉంటుంది. సరిగ్గా మన కార్లో జీపీఎస్ రీరూట్ చేసినట్టన్మాట. కానీ ఇక్కడే ఒక పెద్ద వార్నింగ్ కూడా ఉంది సుమా. మనం ఈ కాస్మిక్ జీపీఎస్ ఇచ్చే సిగ్నల్స్ని పదే పదే ఇగ్నోర్ చేస్తూ పోతే ఒకానొక స్టేజ్లో విశ్వం మనకు గైడెన్స్ ఇవ్వడం ఆపేస్తుంది. ఆ తర్వాత ఎలా ఉంటుందంటే, కళ్ళు మూసుకుని హైవే మీద డ్రైవ్ చేసినట్లే. అడుగడుగునా కన్ఫ్యూజన్, అంతా బ్లైండ్ నావిగేషనే. అందుకే ఈ కొటేషన్ చూడండి, భగవంతుడు కూడా ధర్మానికి కట్టుబడి ఉండాలి, అది కూలిపోకుండా కాపాడాలి. అంటే ఈ సృష్టిలో ఏ ఒక్కరూ ఈ ధర్మ మార్గానికి అతీతులు కారు. ఈ అత్యున్నత చట్టమనేది దేవుడితో సహా ప్రతి ఒక్కరికీ ఒకేలా వర్తిస్తుంది. ఇక అపోహలను వదిలేయడం. మన ప్రయాణంలో మోస్తున్న ఈ అనవసరమైన లగేజ్ని పక్కన పెట్టేద్దాం. ఈ కాస్మిక్ గైడెన్స్ మనకు క్లియర్గా వినపడాలంటే మన మైండ్లో ఉన్న కొన్ని బ్లాక్స్ని ముందుగా తొలగించుకోవాలి. అవేంటంటే, సగం సగం నాలెడ్జ్తో భగవంతుణ్ణి జడ్జ్ చేయడం, మనకు ముందునుంచి ఉన్న పాత అపోహలను గట్టిగా పట్టుకుని వేలాడటం, మన చిన్న ప్రపంచాన్ని కాపాడుకోవడానికి నిజాలను యాక్సెప్ట్ చేయకపోవడం, ముఖ్యంగా మనల్ని మనం ప్రశ్నించుకునే ధైర్యం లేక ఎప్పుడూ ఈజీ దారులు వెతుక్కోవడం. ఈ అనవసరమైన బరువులని వదిలించుకుంటేనే కదా ప్రయాణం సాఫీగా సాగేది. రోజువారీ అలైన్మెంట్ కోసం తీసుకోవాల్సిన స్టెప్స్. ఇదొక చిన్న డ్రైవర్స్ మాన్యువల్ అనుకోండి. ఇదంతా వినడానికి బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్గా ఎలా చేయాలి? చాలా సింపుల్ అండి. ఫస్ట్, విశ్వం మనకోసం డిసైడ్ చేసిన ఆ మార్గాన్ని రియలైజ్ అవ్వడం. సెకండ్, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఆ దారిలో నడవడానికి మెంటల్గా ప్రిపేర్ అవ్వడం. థర్డ్, ఒకవేళ వేరే దారిలో ఉన్నా సరే మన పనులను ఆ విశ్వంతో అలైన్ చేయడం. అండ్ లాస్ట్, ధర్మాన్ని తప్ప మన మైండ్లో ఉన్న చెత్తంతా వదిలేయడం. ఈ 4 స్టెప్స్ పాటిస్తే ఆ కాస్మిక్ గైడెన్స్కి మనం ఎప్పుడూ ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యే ఉంటాం. విశ్వ మార్గాన్ని కనుగొనడం, ఫైనల్గా మన గమ్యాన్ని చేరుకోవడం. మనం ఈ చర్చ ముగింపుకు వచ్చేశాం. అసలిదంతా ఎందుకు చెయ్యాలి? ఆ విశ్వ మార్గాన్ని ఎందుకు వెతుక్కోవాలి? ఎందుకంటే
మన జర్నీ బాగా కష్టంగా రఫ్గా మారినప్పుడు ఈ ధర్మ మార్గమే మనకొక షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. మనం ఆ దారిలో ఉండటానికి ప్రయత్నిస్తున్నామన్న ఒకే ఒక కారణంతో విశ్వం మనకు కొన్ని ఎగ్జెంప్షన్స్ ఇస్తుంది, తన అపారమైన కృపనందిస్తుంది. అదే మనల్ని సురక్షితంగా ముందుకు నడిపిస్తుంది. సో ఈ ఒక్క ఆలోచనతో మన ప్రయాణాన్ని ముగిద్దాం. రోజూ మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల వెనుక ఉన్న ఆ ఇన్విజిబుల్ కాస్మిక్ వాయిస్ని వినడానికి కాస్త పాజ్ ఇద్దాం. ఇంతకీ ఈరోజు మనం ఏ దారిలో నడవాలని ఈ విశ్వం మనల్ని కోరుకుంటోంది? ఒక్కసారి ప్రశ్నించుకుందాం.